హాయ్ హలో వెల్కమ్ టు అభి కుటీ 60 ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు టైం అయితే 8:30 అయింది. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, పిల్లల స్కూల్కి హాలిడే కదా. సరే కొంచెం లేట్ లేకుద్దాంలే అనుకుంటే మా ఆయన కూడా హెల్త్ బాగా ఆఫీస్కి వెళ్ళని చెప్పన్నాడు. అమ్మయ్య ఇంకా మనకి వర్క్ ఉండదు, పడుకుందాం అనుకున్నా. కానీ హాలిడే వాళ్ళకి, నాకు కాదు కదా. వాళ్ళకి హాలిడే అయినా ఇంట్లో పని చేయాలి కదా, టిఫిన్ అవన్నీ వండాలి కదా. ఇంకా సడన్గా మెలకు వచ్చేసింది. అమ్మ భయం వేసింది. వాళ్ళకి సెకండ్ సాటర్డే హాలిడే అయినట్టు, మాకు కూడా థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే లేకపోతే అలా హాలిడే ఇవ్వడం. లేకపోతే హస్బెండ్స్కి మంచిగా హెల్త్ బాగున్నప్పుడు ఆఫీస్ లీవ్ పెట్టుకున్నట్టు మాకు కూడా హెల్త్ బాగోకపోతే ఇంట్లో వర్క్ చేయడానికి లీవ్ అలా ఇస్తే బాగుండు కదా. ఎంతమంది కోరుకుంటున్నారు నిజం చెప్పండి. సరే ఇప్పుడైతే వెళ్ళి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే లేచింది, స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేగదు. ఇప్పుడు చూడండి నేను రేకొచ్చింగానే వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రంగంలోకి దిగాలి. బాయ్. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. నైట్ కొంచెం బద్ధకం వేసి పడుకున్నా. మీకు వంటగది చూపిస్తా ఉండండి ఎలా ఉందో చూడండి. ఎక్కడి పెట్టేసేసా. దోసపిండి వేద్దామని నానపెట్టా. వీళ్ళేమో బన్ను తిని ఇడబడేశారు కవరు. ఈ అంట్లు చూసారా ఎలా అవుతుందో. ఇప్పుడు అవన్నీ స్టార్ట్ చేయాలి క్లీన్ చేయడం. ఎటు నుంచి మొదలు పెట్టాలి కూడా అర్థం కాదు. ముందు టిఫిన్ ఉండాలంటే ఇవన్నీ క్లీన్ చేయాలి. పాలు తాగారు నిన్న మా ఆయన మా అబ్బాయి. ఉట్టి గిన్నె పెట్టారు పోయినారు. ఏం చేయాలని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే ముందు అయితే ఫాస్ట్గా గ్యాస్ స్టవ్ మొత్తం, ఆ బెంచ్ మొత్తం క్లీన్ చేసేసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే చూసారా, మా ఆయన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అనమాట మా ఇంట్లో. ఎక్కడ చిన్న చీమంతా మరకున్నా కూడా అదేంటి ఇదేంటి అని చెప్పని వచ్చి నా చేత మళ్ళీ ఆ చిన్న కొంచెం ఉందంట, దాన్ని కూడా మళ్ళీ క్లీన్ చేయమని చెప్పి అంటాడు. ప్రతిదీ మా ఆయన ఉన్నప్పుడు. అందుకే నేను అసలు ఏంటి క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోను. ఇంకా ఈవినింగ్ అయితే గుగ్గిళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పులిహార చేద్దామని చెప్పని పులిహార అయితే చేస్తాను, లెమన్ రైస్. ఇంకా వీళ్ళేమో లెమన్ రైస్ వద్దు మాకు తినమని చెప్పని అన్నారు. సరే అని చెప్పని నేను మా ఆయన అయితే లెమన్ రైస్ అయితే తినేసేసాను. పిల్లల కోసం అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అది బ్రేక్ఫాస్ట్. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా హెయిర్ బాగా ఊడిపోతుంది అనమాట. ఇంకా నైట్ అయితే మెంతులు నానబెట్టుకున్నాను, ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పని. మా ఆయన ఏమో ఎందుకు ఆ పాము తోకకి ఎంత పెట్టినా కూడా పెరగదులే మొత్తం అని చెప్పని ఇంకెక్కిరిస్తున్నాడు. అప్పటికి ఎన్ని పెట్టినా కూడా హెయిర్ ఎందుకో డస్ట్కో మరి ఎందుకో తెలీదు, బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది నాకైతే. రీజన్ అయితే తెలీదు. శారీ అయితే మార్చేసాను అమ్మగా. అట్లా ఒక్కొక్క శారీ పెట్టుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను. యాక్చువల్గా మంచిగా చీర కట్టుకుందాం ఇవాళ. అసలు చీర కట్టుకోవద్దు అని చెప్పని అదే ఉంది వెయిట్లెస్ది, అది కట్టుకుందాం. అది కట్టుకుంటేనేమో ముగ్గురు ఎక్కిరిస్తున్నారు. అది వేసుకొని నాకు ఫస్ట్ వంట చేయడం రాట్లా. అప్పటికి మొత్తం పని చేశాను, కానీ అది వేసుకొని వంట చేయడం రాట్లా. సరే ఎక్కిరిస్తున్నారు కదా, కుదరట్లేదు కదా అని చెప్పని డ్రెస్ మార్చుకొని వచ్చా. డ్రెస్ మార్చుకొని నాకు అసలు డ్రెస్లే లేవు, డ్రెస్ ఇప్పిండి అని చెప్పాను. డ్రెస్ ఇప్పిమంటే ఇవన్నీ తీసుకొచ్చి చూడండి, ఈ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రాక్స్ ఇవి వేసుకొని వంట చేయాలంట, ఇంట్లో పని చేయాలంట. ఇవి వేసుకొని ఎక్కడ ఉంటామండి ఇంట్లో. ఇది నాకు తెలిసి 3 కేజీలు ఉంది ఈ గౌను. ఇది వేసుకొని ఎక్కడ పని చేస్తాము. వాళ్ళు మాత్రం మంచిగా ఒక టీషర్ట్ ఒక షార్ట్ వేసుకొని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటారు. ఆఫీస్కి ఏమో ఫార్మల్ డ్రెస్సెస్ మంచి షర్ట్స్ ప్యాంట్లు తీసుకుంటారు. అదే బయటకు వెళ్తున్నప్పుడేమో వాటికి సపరేట్ షార్ట్స్, వాటికి సపరేట్ టీషర్ట్స్ ఉంటాయి. మాకు అలానే ఉంటాయి. ఫంక్షన్ వస్తే వేసుకుంటాం. ఎవరైనా ఫంక్షన్కి పిలవట్లా, ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే అది వేసుకుందామని చూస్తున్నాం. ఫంక్షన్కి ఎవడ పిలవట్లా. బయటకు వెళ్దామంటే బయటకి ఏం వేసుకెళ్తాం. అది డ్రెస్ ఇప్పిమంటేనేమో ఇప్పిరు, వేసుకొని ఆడ కూర్చుంటాం. మళ్ళీ ఏమో బీరువాల బట్టలు అన్నీ తీసి ఇన్ని బట్టలు ఉన్నాయిగా కొత్త బట్టలు అడుగుతావు ఏంటని చెప్పని అరుస్తున్నారు మళ్ళీ. అందుకే మళ్ళీ తీసి పడేశారు. మళ్ళీ వాళ్ళ చేతే పడతాయి పిచ్చా, ముగ్గురు చేత బట్టలు కొనిమంటే కొనిచ్చట్లా. అయినా ఒక డౌట్, ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ డ్రెస్ వేసుకొని పని చేస్తారు అవునా, అవి వేసుకొని ఎక్కడ పని చేస్తారు?
మీరు మంచి బట్ట తెప్పించండి. ఇంకోసారి డ్రెస్సులు ఉన్నాయి కదా అని బీరో నిండా తీసి చూపించరు అనుకున్నాను. అప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్లు, ఈ పెద్ద పెద్దవి డ్రెస్సులు కొత్తవి అవే వేసుకొని ఇంట్లో పనిచేసి మురికి చేసి పడేసేస్తా ఫస్ట్. అప్పుడు ఎందుకు కొత్త ఇప్పిడో నేనే చూస్తా. మీ ఇంట్లో కూడా ఒకవేళ మీ ఆయన ఇలానే అన్నాడు అనుకోండి, అంతే చేయండి. అది కొత్త కొత్త చీరలు, పట్టు చీరలు ఇవన్నీ కట్టుకొని కూర్చోండి. పని చేయమాకండి. ఏంటంటే వాళ్ళు చినిగిపోయిద్దిగా, పాడైపోయిద్దిగా అని చెప్పండి. సరే అండి, ఇప్పుడు ఎలా అన్నం తిన్నాం. టైం చాలా అయిపోయింది. నాకు కోపం వచ్చి సాంబార్ ఎలా పెడతాలో ఉండ. ఇప్పుడు దానికి ఏం పేరు పెడతారో వీళ్ళు ముగ్గురు. మధ్యాహ్నం మంచిగా సాంబారు చిప్స్ వేసుకొని గేమ్ చేంజర్ సినిమా పెట్టుకొని మంచిగా లంచ్ కంప్లీట్ చేసి ఓ పక్కన సినిమా చూస్తా పక్కన నిద్రపోయి ఇప్పుడే 5:30 అయింది. లేసాం. ఇంకా గబక్కన బట్టలు గుర్తొచ్చాయి. పొద్దున ఆరేసి సినిమా చల్లగా అయిపోతాయి అని చెప్పని పైకైతే వచ్చా. ఇప్పుడు బట్టలు తీసుకొని వెళ్ళి పొద్దున గుగ్గిళ్ళు అయితే నానేసా, అవైతే ఉడకబెట్టాలి. కనపడుతుంది కదా వెనక, అదే మాల్. ఫస్ట్లో అయితే నేను వచ్చినప్పుడు మా ఇంటి వెనక మాల్ ఉంది, మీ ఇంటి వెనక మాల్ ఉంది అని ఎగిరేదాన్ని. తొక్క ఇంటి వెనక మాల్ అంటే ఏమైంది, ఇంటి పక్కన మాల్ అంటే ఏమైంది, లోపల ఏం లేదు. ఊరికే టైం వేస్ట్, మనీ వేస్ట్ మాల్కి వెళ్ళడం తప్ప అంతకు మించి ఏం లేదు. సరే ఇప్పుడైతే బట్టలు తీసుకొని కిందకి వెళ్ళిపోదాం. రోజుకి ఎన్ని డ్రెస్సులు వస్తాయంటే ఒక్కొక్కళ్ళు 2-3 ఇప్పుతారు. మా ఆయన ఒక 2 జతలు ఆఫీస్వి, మళ్ళీ నైట్ డ్రెస్ ఒకటి, మా అమ్మాయి నైట్ డ్రెస్, మళ్ళీ స్కూల్ డ్రెస్, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ డ్రెస్. మా వాడైతే ఆడేం చేయడు, కానీ ఆడ 5 జతలు ఇప్పుతాడు. ఆడికి మూడు మారిందంటే ఒక డ్రెస్ చేంజ్ చేస్తాడు, అట్లా ఇప్పుతాడు. అట్లా ఉంది. ఇవన్నీ ఉతికేటప్పటికి నాకుంటుంది. వాషింగ్ మిషన్ లేదా అంటే వాషింగ్ మిషన్ ఉంది, కానీ అది ట్రైన్లో వేసినప్పుడు మళ్ళీ లోపల దాన్ని ఏమంటారు, ఏదో ఊగి రిపేర్ వచ్చింది. రిపేర్ చేయించలా, అంతే వదిలేసేసి నేనే ఉతుక్కుంటాను. సరే ఇవి తీసుకొని కిందకి వెళ్దాం. ఇప్పుడైతే బజ్జీలు వేసుకుంటాం. ఆలు బ్రింజాల్ బజ్జీ. నాకు రాదని చెప్పని మా ఆయన వచ్చాడు, కానీ ఎవరు బాగా వేస్తారో చూద్దాం. బజ్జీ పౌడర్ తీసుకురామంటే మా ఆయన చాలా తక్కువ అని తీసుకొచ్చాడు. మా ఆయన బజ్జీ వేస్తున్నాడు. ఇంకేంటబ్బా బజ్జీ రావట్లేదని చెప్పని గూగుల్లో పౌడర్ సెర్చ్ చేస్తున్నాం నేను మా ఆయన. అది చూస్తే అది బజ్జీ పౌడర్ కాదు, అదేదో గుగ్గిల్ది పౌడర్ అనమాట. ఇంకా మా ఇద్దరు ఎక్స్ప్రెషన్ చూడండి, ఇద్దరు షాక్లో ఉన్నాం. అయ్యా అది కాదని చెప్పని ఇంకా అది ఆపేసేసి నేనైతే అదైతే శనగపిండి కాదనమాట. నేను మా ఆయన్ని శనగపిండి తీసుకురామంటే ఏదో చనా సట్టు అంట తీసుకొచ్చాడు. ఆ శనగపిండి లాగే ఉందనుకొని అంతే వేసేసా, కానీ చూస్తే అది శనగపిండి కాదు. ఇప్పుడు మళ్ళీ నన్నే కొట్టుకు పంపిస్తున్నాడు శనగపిండి తీసుకురామని చెప్పని. ఇంటి పక్కన షాప్ ఉంది, షాప్కి అయితే వెళ్ళి శనగపిండిను సోడా ఉప్పు తీసుకొద్దాం. సోడా ఉప్పు కూడా మా ఇంట్లో లేదు. నేను అసలు సోడా ఉప్పు యూజ్ చేయను, అందుకే మా ఇంట్లో సోడా ఉప్పు లేదు. దొబ్బింది. బజ్జీ కాస్త ఏదోలాగా వస్తున్నాయి. మా ఆయన తిడుతున్నాడు, తినే మూడు ఉత్సాహం మొత్తం పోగొట్టావని. అప్పు నాది కాదు కదా. ఇంకా శనగపిండి తీసుకొచ్చా కదా, ఇంకా పిండి కలిపి బజ్జీ అయితే ఆలు బజ్జీ అను వంకాయ బజ్జీ అయితే వేసుకున్నాము. ఇక్కడ చూసారా, ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సర్వెంట్ అనమాట నేను. ఆయనకి ఫోన్ వచ్చినా చేతిలో పట్టుకోవడం, ఇంకా అన్నీ మనం చేసి పెట్టాలి. అదే మనం చేస్తుంటే ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. ఇంకట్లా మంచిగా బజ్జీలు వేసుకొని మంచిగా తిన్నాము. టైం ఇప్పుడు 7 కూడా కాలేదు. ఇక్కడ చూడండి, రోడ్డు మీద అసలు ఎవ్వరు లేని కూడా లేరు. చూసారా, రోడ్డు మీద అసలు ఎవ్వరు లేరు. దయ్యాల్లాగా మీ నలుగురు ఉన్నామంతే. చూసారా, అటువైపు కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమైతే గ్రౌండ్కి వెళ్తున్నాం. మంచిగా బజ్జీలు తిన్నాముగా. ఆ రోడ్డు మీద కుక్కలు తప్ప మనుషులు అయితే ఎవ్వరు లేరు. అంతా ఏంటి ఏమంటారు, నిర్మానుష్యంగా ఉంది. ఇటు చూడండి, ఈ రోడ్లో ఎవరు లేరు, అటు ఎవరు లేరు.
అందరు లైట్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నారు. అయితే వచ్చాము చూడండి, గ్రౌండ్ లో మొత్తం మీద ఒక 10 మంది కూడా లేరు. ఒక అమ్మాయి లేదు ముందు, నేను ఒక్కదాన్నే ఏకైక అమ్మాయి. సారీ, అభి కూడా అమ్మాయి, నేను అభి తప్ప ఎవ్వరేం లేవు. ఇంత పెద్ద గ్రౌండ్ లో 10 మంది కాదు, 6 ఉన్నట్టున్నారు అంతే. అమ్మా, కొంచెంసేపు ఆడుకొని బయలుదేరాలి. గ్రౌండ్ నుంచి ఇప్పుడే వచ్చాం, ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. బజ్జీలు వేయడం ఏమో కానీ అది మొత్తం ఫుల్ బజ్జీ పిండి తర్వాత అయిపోయింది. అది చేసేటప్పటికే ½ an hour అయింది. వీళ్ళిద్దరైతే స్నానం చేసేసారు, మేమైతే మోమోస్ తినడానికి వెళ్తున్నాం. మోమోస్ అనిపిస్తుంది మా ముగ్గురికి. మాకు ఇక్కడైతే పానీపూరి మోమోస్ తప్ప ఏం దొరకవు కదడి. పానీపూరి బండి తింటాం, పానీపూరి మేము. ఇదే మా మోమోస్. ఇక్కడ ఈ మోమోస్ తప్ప ఏమి టేస్ట్ అనిపించదు, అంతకుమించి ఏం దొరకదు అనుకోండి. ఆళ్ళే వీళ్ళిద్దరు లెగుస్తే మోమోస్ అంటారు. మోమోస్ అయితే మంచిగా చికెన్ పన్నీరు మంచిగా తినేసేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే ఇప్పుడు టైం 10 అయింది. తినేసాం, ఇంకా స్నానం చేసి పడుకోవడమే. సభకు సెలవు, బాయ్ బాయ్.